తాగి హిజాలు వచ్చి దశ మమ్మల్ని అడిగారు రమ్మని చెప్తే వాళ్ళు తాగిన మైకంలో ఆమె చేంజ్ చేసుకున్నారు. మీ అమ్మాయి 6 మంది 7 మంది వచ్చి పెట్టారు. మీ అమ్మాయి పెళ్ళి దాంట్లో ప్యాంటు తగిలింది. వాళ్ళు బయట పడేసి పిడుగుద్దడం జుట్టు పట్టుకొని సుమారుగా వీధి దాకా లాక్కుపోవడం చూస్తే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. చూడండి ఈ వీడియోలో అసలు వాళ్ళకి ఎంత ధైర్యం ఎట్లా వచ్చింది. తాగిన మైకులో చాలా మంది చెప్తున్నారు, ఫోన్ చేశారు 15,000 20,000 పెళ్ళిళ్ళలో ఓపెన్ చేస్తే మేము హిజ్రాలో మాకు హక్కు ఉంది అన్నట్లు దౌర్జన్యం చేసి చెప్తున్నాం. చూస్తే మాత్రం చాలా బాధ అనిపించింది. చంపేస్తారని అనిపించింది అన్నమాట. కాబట్టి వీళ్ళు మాత్రం పూర్తి స్థాయిలో వీళ్ళకి కఠిన చర్యలు తీసుకోవాలా. నాన్ బెయిలబుల్గా మైండ్ ఓవర్ కేసులు పెట్టి లోపల తేయాలి. లేకపోతే మాత్రం నాలాగే చాలామంది ఈ దశ లోపల చాలామంది ఇబ్బంది పడతారు. చూడండి వీడియోస్ చూడండి, వాళ్ళు ఎంత అలజడి సృష్టించారు, ఎంత దౌర్జన్యం చేశారు. పెళ్ళిళ్ళకి వెళ్తున్నారంట ఈ మధ్యకాలంలో 15,000 20,000 ఏమవుతుంది. గుడ్లకు పోయడం, నగ్నంగా డ్యాన్స్ వేయడం, వాళ్ళకి పొరలు గొంతులు తీయడం, విధంగా వాళ్ళని దౌర్జన్యం చేసి 15,000 20,000 అప్పు తీసుకుపోతున్నారు. నిజంగా మాత్రం ఎవరు కూడా స్వాభావికంగా స్వాతంత్రంగా ఏర్పడిన మధ్యాలు కాదు. వీళ్ళు వాటి పనిగా చేసుకొని భయప్రవృత్తులు చేసి సంపాదించుకున్నారు. కాబట్టి పోలీసు వారు ఇట్లా సమాజం వీళ్ళని పూర్తిగా సహాయ నిరాకరణ చేయాలనుకోవడం. బయట పోయి ఫోన్ చేస్తాను, సత్యం ఫోన్ చేస్తుంది. ఇది లాక్కెళ్ళి కొడతారే పక్కన దొరికి ఏం చేస్తాను కొంతమంది కొడుతుంది. ఎంత మనుషులు పాప ముసలి చూడు అక్కడ అమ్మాయి అక్కడి నుంచి రాకపోతున్నాం. ఇప్పుడు బయట క్యాంప్ పెట్టండి సరిపోద్ది. అప్పుడు క్యాంప్ 4 పెట్టండి.